ఈ మధ్య ఏదో బొమ్మల చొక్క ఎవడో ఉన్నాడు పూల కదా, చొక్క పూల చొక్క, అతను రివ్యూలు ఇస్తాడు. కింద చదువమ్మా, కింద చదువుతుంటే కమెంట్స్, వీడు అమ్ముడు పోయాడు, వీడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని రాస్తాడు, ఇదే చెప్తున్నారు. దే డోంట్ బిలీవ్ ఇట్. కాకపోతే వీడు ఆ ఎంగిలి మెతుకులు తింటాడు. ఇలాంటి రివ్యూలు రాసి వాడికి వచ్చి వ్యూవర్స్ తోటి, వ్యూవర్షిప్ తోటి డబ్బులు, ఆ ఎంగిలి మెతుకు ఆశపడే కుటుంబ పరాయణతలు. వీళ్ళ వల్ల సినిమా ఎందుకు ఇదే పూల చొక్క వాడు రాశాడమ్మా కల్కిని గురించి, దారుణంగా రాశాడు రివ్యూ. మరి దెబ్బకు హిట్ కొట్టింది కదా. మరి అదే పుష్ప, అది దేవరా, ఓ ట్రోలింగ్ జరిగిన ఇష్టం వచ్చిన రివ్యూలు రాశారు కదా, మరి రెండు సూపర్ హిట్లు అయినాయి కదా. సో ఈ రివ్యూల ఇంపాక్ట్ రియల్ ఆడియన్స్ మీద ఉండదు. రియల్ ఆడియన్స్ ఈ చూసి వెళ్ళాలనేవాడు వాళ్ళ సినిమా ఇంపాక్ట్ ఎక్కడ రిస్క్ ఉందంటే అమ్మా, సినిమా బట్టి వీళ్ళు ఓడిపోయిన వాడు వెతుక్కునే సాకు నా ఉద్దేశంలో. రివ్యూల వల్ల సినిమాలు ఆటాలు పోటాలు ఉండవు. బాగాలేదన్న తర్వాత ఇక వాడు ఏం రాస్తే మాత్రం ఏ ప్రయోజనం. బాగుంది, బ్రహ్మాండం కుబేర రాశారు, బ్రహ్మాండం ఏమైంది? కుబేర హిట్, బ్రహ్మాండం రాశారు, ఏమైంది? సో వీళ్ళు ఓహో అని రాసినా, చీచీ అని రాసినా, థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ వాడు సినిమా బాగుంటే కిరీటం పెడతాడు, బాగాలేకపోతే టాటా బై బై చెప్తాడు.